మనం లాస్ట్ క్లాస్లో విల్ కోసం చెప్పుకున్నాం కదా. విల్ అంటే దీనిలో డైరెక్ట్ స్పీచ్లో ఐ విల్ ఫినిష్ మై రిపోర్ట్ ఇన్ టైం. సో ఇక్కడ మనము విల్ని వుడ్ చేంజ్ చేయాలన్నమాట. ఐ అని ఇచ్చాడు కదా, ఐ అన్నప్పుడు మనం ఇక్కడ పర్సన్ని చేంజ్ చేయాలి, ప్లస్ పర్సన్ని చేంజ్ చేయాలి, ఇక్కడ నెక్స్ట్ పాస్ట్ టెన్స్లో చేంజ్ చేయాలి. విల్ అన్నప్పుడు అది పాస్ట్ టెన్స్ కదా, ఇది వుడ్. విల్ వచ్చినప్పుడు వుడ్ వస్తుంది. I would finish his report in time. Next, I can speak English. One person is telling, ఒక పర్సన్ చెప్తున్నాడు I can speak English. అప్పుడు దీని ముందు ఏముంటుంది, he said or he told అట్లా ఉంటుంది అనమాట. I can speak అంటే అతను చెప్తున్నాడు, అతను ఆమె లేదా ఎవరు చెప్తున్నాడు, అతని మాటలో చెప్తున్నాడు I can speak, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను అని. అదేంటి డైరెక్ట్ స్పీచ్లో ఏమంటున్నాడు, I can speak English. నెక్స్ట్ మనం వేరే వాళ్ళకి ఇదే వర్డ్స్ చెప్పేదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. అదేంటో చూద్దాం. చూడండి, ఇండైరెక్ట్ స్పీచ్. షీ said that, ఇందాక చెప్పాను కదా he or she said that she could speak English. క్యాన్ని మనము కుడ్లోకి చేంజ్ చేయాలి, ప్లస్ అక్కడ హీ కానీ షీ కానీ వస్తుంది కంపల్సరీ. అప్పుడు మనం షీ కానీ హీ కానీ ఇక్కడ యూజ్ చేయాలి. షీ సెడ్ దాట్ కామన్ కదా, సో షీ కుడ్ స్పీక్ ఇంగ్లీష్. మే అంటే తర్వాత మే ఐ మే ఇన్వైట్ దెమ్ టు డిన్నర్. వాళ్ళని నేను ఇన్వైట్ చేస్తాను కావచ్చు, డిన్నర్కి ఇన్వైట్ చేస్తాను కావచ్చు, ఇన్వైట్ చేస్తాను అనుకుంటా, వాళ్ళని డిన్నర్కి ఇన్వైట్ చేస్తాను అనుకుంటా. మే వచ్చినప్పుడు నెక్స్ట్ మైట్ అంటే షీ సెడ్ దాట్ దే మైట్ ఇన్వైట్ దెమ్ టు ద డిన్నర్. ఆ డిన్నర్కి వాళ్ళని ఇన్వైట్ చేస్తుంది కావచ్చు, చేయొచ్చు చేయకపోవచ్చు, ఖచ్చితంగా చెప్పట్లేదు, మస్ట్ కాదు ఇక్కడ. మైట్ అంటే డౌట్ఫుల్గా అన్నమాట, 50-50. వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు చేయకపోవచ్చు. షీ సెడ్ దాట్ దే మైట్ దెమ్, వాళ్ళు ఆమెని ఇన్వైట్ చేస్తారో లేదో తెలియదు, చేస్తారు కావచ్చు. మనం ఇందాక మైట్ కోసం చెప్పుకున్నాం కదా, డౌట్ఫుల్. మస్ట్ అంటే కంపల్సరీ, ఖచ్చితంగా అన్నమాట. ఐ మస్ట్ గో టు ద బ్యాంక్ అండ్ గెట్ సమ్ మనీ. ఓకే, నేను ఖచ్చితంగా బ్యాంకుకి వెళ్ళి మనీ తీసుకొస్తాను, ఖచ్చితంగా అంటే మస్ట్ అన్నమాట. ఇది డైరెక్ట్ స్పీచ్. సో ఐ ప్లేస్లో హీ కానీ షీ కానీ ఉంటుంది కంపల్సరీ. మనము అప్పుడు షీ సెడ్ దాట్, హీ లైక్ దట్ అట్లా చెప్పాలన్నమాట. ఇందాక చెప్పాను కదా. ఓకే, సో మస్ట్ అన్నప్పుడు ఇక్కడ హ్యాడ్ టు వస్తుంది. ఇక్కడ మనం మస్ట్ చెప్పుకున్నాం కదా, మస్ట్ పాస్ట్ టెన్స్, ఇది హ్యాడ్ టు అన్నమాట. షీ సెడ్ దాట్ షీ హ్యాడ్ టు గో టు ద బ్యాంక్ అండ్ గెట్ సమ్ మనీ. అంటే ఆమె బ్యాంక్కి వెళ్ళి హ్యాడ్ టు. మస్ట్ అంటే మనం ఏం చేయాలి, హ్యాడ్ టు. అక్కడ షీ కానీ హీ కానీ ఉంటుంది, కంపల్సరీ ఐ ఉండదు. ఐని మనము సెకండ్ పర్సన్కి చేంజ్ చేయాలన్నమాట, థర్డ్ పర్సన్కి చేంజ్ చేయాలి. ఐని ఫస్ట్ పర్సన్ నుంచి థర్డ్ పర్సన్కి చేంజ్ చేయాలి. ఐ ప్లేస్లో షీ కానీ హీ కానీ కంపల్సరీ వస్తుంది. షీ సెడ్ దట్ కామన్, అండ్ షీ మస్ట్ ఉన్నప్పుడు హ్యాడ్ టు యూజ్ చేయాలి. షీ సెడ్ దట్ షీ హ్యాడ్ టు గో ద బ్యాంక్ అండ్ గెట్ సమ్ మనీ. మస్ట్ ఉన్నప్పుడు హ్యాడ్ టు. నెక్స్ట్ హ్యావ్ టు ప్రజెంట్ టెన్స్ కదా. హ్యావ్ టు ప్రజెంట్ టెన్స్. ఐ హ్యావ్ టు సబ్మిట్ దిస్ అసైన్మెంట్ బై 3 PM టుమారో. రేపు నేను 3 గంటలకి ఇది అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. ఐ హ్యావ్ టు సబ్మిట్ అంటే మనం హ్యావ్ టు ఉన్నప్పుడు ఇక్కడ పర్సన్ ఐ వచ్చినప్పుడు హీ కానీ షీ కానీ వస్తుంది కదా, మనము ఇది పర్సన్ని చేంజ్ చేయాలి, ప్లస్ హ్యావ్ టు నుంచి పాస్ట్ టెన్స్కి చేంజ్ చేయాలి. పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు పాస్ట్ టెన్స్ హ్యాడ్ పాస్ట్ టెన్స్ కదా. షీ సెడ్ దాట్ షీ హ్యాడ్ టు సబ్మిట్ దిస్ అసైన్మెంట్ బై 3 PM టుమారో. సో చాలా ఈజీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. చాలామంది ఏంటంటే చాలా హార్డ్ అనేసి వాళ్ళు బట్టి పట్టడం, సేస్ వస్తుంది అని, ఇంకా ఏదో రూల్స్ అని అవి అట్లా చదువుతూ ఉంటారు. అది బట్టి మెథడ్ అనమాట. సో ఇలా అర్థం చేసుకొని ఈజీగా టెన్సెస్లో నేర్చుకుంటే మనకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్.
అన్నీ కంపల్సరీ టెన్సెస్ నేర్చుకోవాలి, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకోవాలి, వాటితో పాటు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము టెన్సెస్ని ఇన్వాల్వ్ చేసి మోడల్స్ని ఇన్వాల్వ్ చేసి మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, అవి 2 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్తోనే ఇండైరెక్ట్ డైరెక్ట్ స్పీచెస్ ఉంటాయి. సో అవేంటో మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. అండ్ మీరు చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు. నేను ఎలా చెప్తున్నాను, అసలు నా టీచింగ్ ఎలా ఉంది, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ కావాలా, ఎందుకంటే స్టూడెంట్స్ వల్లనే టీచర్ నేర్చుకుంటుంది. టీచర్కి అన్నీ వచ్చని 100% వచ్చు అనేది కరెక్ట్ కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ ఉంటుంది. ఆ డౌట్ వల్లనే మనకి ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది, ప్లస్ స్కిల్స్ అనేది యూజ్ చేస్తాం, క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. అందుకని నాకు కామెంట్ ఎలా చెప్తున్నాను, ఇంకా మీకు ఎలా కావాలి చెప్పండి. థ్యాంక్ యూ.